పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనము నుండి. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా, కానీ నేనిప్పుడు నొక్కి వక్కానించున్నది ఏమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాపకరణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములో ఒకదాన్ని కోల్పోవుట మేలు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతిని పైకి లేపి ప్రభువునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులరా, మనమందరము కూడా తపస్సు కాల దినాలలో ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మనకు తోచినటువంటి సహాయాన్ని, మనకు వచ్చినటువంటి ప్రార్థనను, మనము చేయాలి అనుకుంటున్నటువంటి ఉపవాసమును చేస్తూ యేసు ప్రభు యొక్క పునరుత్థాన పండుగకు దగ్గరవుతూ ఉన్నాం. ఈ తరుణములో ప్రియ స్నేహితులారా, మనల్ని మనము మార్చుకోవటానికి దేవాతి దేవుడు మనతో మరి ఒక్కసారి తన స్వరమును ఎత్తి తన హృదయాంతరంగముల నుండి మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలను ఆలకిస్తూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఈ తపస్సు కాల దినాలలో మనము మన యొక్క పాప బలహీనతల నుంచి బయటికి వచ్చి ఉత్థాన పండుగను ఆనందంగా జరుపుకోవటానికి, హృదయం నిండినటువంటి వెలుగుతో జరుపుకోవటానికి ఆయన మనకు తోడుగా ఉండటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈనాటి వాక్యాన్ని లోతుగా ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ, మనము ఒకవేళ వాక్యానుసారముగా జీవించలేకపోతున్నట్లయితే, ప్రభువా ఈ వాక్కు ద్వారా నీ యొక్క మార్గంలో నడుస్తూ, నీ వైపునకు ప్రయాణము చేస్తూ, నీ ఉత్థాన వెలుగులో మమ్మలను భాగస్థురాలను చేయమని ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఆ యొక్క వాక్కు ఏంటి, ఈరోజున దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, పాపము నుండి పాపములోనికి. ఈ యొక్క టైటిల్ని మనం చూసినట్లయితే, పాపము నుండి పారిపోతున్నవారు, పాపములోనికి ప్రవేశించినవారు. ఒక నలుగురిని టూకీగా చూద్దాం. మొట్టమొదటిగా పాపము నుండి పారిపోతున్నటువంటి వారు, అంటే పాపము వారిని ఆవరిస్తున్నప్పుడు ఇది తప్పు, ఇది నేను చేయను అంటూ పారిపోతున్నారు. పాపాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులను మనం చూద్దాం. మొట్టమొదటిగా యోసేపు. ఆదికాండంలో ఈయన గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యోసేపు ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి. అన్నలంటే ప్రేమ ఎక్కువ. అన్నలు గొర్రెలు కాస్తున్నారని తెలుసుకొని తండ్రి యోసేపును కూడా అన్నల దగ్గరకు పంపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అన్నలందరూ కూడా యోసేపును చూస్తూ ఉన్నారో, వారందరూ కూడా నవ్వుకుంటూ ఎగతాళి చేసుకుంటూ కలలు కనువాడు వచ్చుచున్నాడు అని హేళన చేస్తూ ఉన్నారు. వానిని బావిలో పడేస్తున్నారు. తర్వాత ఇష్మాయిలులకు అమ్మేస్తూ ఉన్నారు, ఐగుప్తుకు అమ్మేస్తూ ఉన్నారు.
ఐగుప్తులో హెరోదు దగ్గర ఈయన పనికి కుదిరాడు. ఎప్పుడైతే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడో అక్కడ అధికారమంతా యోసేపుది అవుతూ ఉంది. రాజు ఒక కలగన్నప్పుడు ఆ కలలోని అర్థాన్ని యోసేపు వివరించినప్పుడు యోసేపుకు అధికారము అంటగడుతూ ఉన్నారు. 7 సంవత్సరాలు పంటలు బాగా పండినప్పుడు ఆ ధాన్యాన్నంతా కూడా రాజు గిడ్డంగులలో చేరుస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు కరువు వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరికీ కూడా 7 సంవత్సరాలు సేకరించినటువంటి ధాన్యము గిడ్డంగులలో నుండి ప్రజలకు అమ్ముతూ ఉన్నాడు. ఆ అధికారము, ఆ పెత్తనమంతా కూడా యోసేపుది. ఇలాంటి గొప్ప అంతస్తులోనికి యోసేపు వచ్చి దేవుడు తోడుగా ఉండటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి అందగాడిని, ఇలాంటి పనిమంతుని, ఇలాంటి తెలివైనటువంటి వాడిని ఎవరు చూశారంట? పొతీఫర్ భార్య కన్ను వేసింది. ఎప్పుడైతే ఈ పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసిందో ఆయన్ను పాపంలోనికి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉందో ఎప్పటికీ అప్పుడు యోసేపు ఆమె నుండి దూరం వెళుతూ ఉన్నాడు. నీవు నాతో పాపము చేస్తివా సరి, లేకపోతే నీవే నన్ను బలాత్కారము చేయటానికి యత్నించినావు అని నేను రాజుకు తెలియపరుస్తాను అని బెదిరించింది. అయినా కానీ యోసేపు ఆ పాపము జోలికి వెళ్ళలేదు. ఎంత ప్రయత్నం చేసినా యోసేపు దక్కటం లేదు పొతీఫర్ భార్యకు. అందుకే కపటోపాయముతో ఏం చేసిందంట? ఆమె ఆ యొక్క యోసేపును అన్యాయంగా అప్పగించింది, చెరసాలలో వేయించింది. ఇదిగో నీవు తీసుకుని వచ్చినటువంటి హెబ్రీయుడు నన్ను చెయ్యి పట్టి లాగబోయాడు, నేను అరచితిని, వాడి పారిపోతుండగా ఆయన భుజము మీద కండువ నా దగ్గర ఉన్నది, ఇదే సాక్ష్యము నన్ను పాపంలోనికి లాగటానికి అని దొంగ ఏడ్పులు ఏడ్చింది పొతీఫర్ భార్య. ఈ విధముగా దేవుని ప్రియ బిడ్డలారా, యోసేపు అంటాడు చక్కగా, నా మీద నిందపడినా సరే నా దేవునికి నేను ద్రోహము చేయను, నా దేవుడే నన్ను ఈ అవమానము నుండి, ఈ ఇబ్బంది నుండి బయటికి తీసుకొని వస్తాడు అంటూ ఆయన శిక్షకు ముందుకు వెళుతున్నాడు. చెరసాలలో వేయించబడుతూ ఉన్నాడు. పాపము నుండి పారిపోతున్నటువంటి యోసేపు పాపం చేయటానికి ఇష్టపడట్లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది మీ ఈ చీకటి పాపం చేయటానికి పరుగుతూ ఉన్నా? యోసేపు పాపము నుండి పరిగెడుతున్నాడు. నా దేవుడికి నేను ద్రోహం చేయను, నా యజమానునికి నేను ద్రోహం చేయను, ఆయన అన్నిటినీ నాకు ఒప్పచెప్పాడు, ఒక్క నిన్ను తప్ప అంటూ పొతీఫర్ భార్యతో పలుకుతూ ఉన్నాడు యోసేపు. ఆయనను నమ్మాడు. నా రాజు నన్ను నమ్మి ఈ పెత్తనమంతా, ఈ రాజ్యంలోని పెత్తనమంతా నాకు ఒప్పచెప్పాడు, నిన్ను తప్ప. అలాంటిది నేను నా రాజుకి, నా దేవునికి ద్రోహం చేయటమా? అది కల అంటూ పారిపోతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనము పాపము నుండి పారిపోతూ ఉంటామో దేవుని అనుగ్రహము కూడా అలాగే మన వెంట వస్తూ ఉంటూ ఉంది అనేది మనము గ్రహించాలి. రెండవదిగా, పాపము నుండి పారిపోతున్నటువంటి వ్యక్తి ఒక స్త్రీని చూసినట్లయితే సుసన్న. దానియేలు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. సుసన్న అందమైనటువంటి స్త్రీ, వివాహమై రాజమందిరంలో ఆనందంగా ఉన్నటువంటి స్త్రీ, చలికత్తెలతో ఎల్లప్పుడూ కూడా ఆమె ఆటపాటలలో ఆనందంగా గడుపుతున్నటువంటి స్త్రీ. అలాంటిది ఆ రాజమందిరంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, ఇద్దరు లాయర్లు, న్యాయాధిపతులు సుసన్న మీద
కన్ను వేస్తున్నారు. రాజు యొక్క భార్య అని తెలిసి కూడా ఆమె అందము వారిని అంత మత్తెక్కిస్తుంది అని కాబట్టి వారి మనసులో ఆమెతో ఏ విధంగానైనా పాపము చేయాలనే ఆలోచనలతో పొంచి ఉన్నారు ఇద్దరు న్యాయాధిపతులు. దేవుని ప్రియ బిడ్డలారా, ఒకానొక సందర్భం రానే వచ్చింది. చలికత్తెలతో ఆమె ఆ యొక్క జలకాల ఆటలు లేదా స్థానాలకి వెళుతూ ఉన్నప్పుడు తోటలోనికి వెళుతూ ఉంది. అందరినీ పంపివేసి స్నానం చేయటానికి అని ఆమె తలుపులు మూస్తూ ఉన్నప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా న్యాయమూర్తులు ఇద్దరు లోపలికి వెళుతూ ఉన్నారు తోటలోనికి. ఆమె అందాన్ని చూసి తన్మయమైపోతూ ఉన్నారు. అప్పుడు ఇక ఎవరూ లేరని గ్రహించి ధైర్యముగా ముందుకు వచ్చి, నీవు స్త్రీవే కదా, మమ్మల్ని ఏం చేస్తుందిలే అనే ఆలోచనలతో, ఇదిగో మేమిద్దరము ఎప్పటి నుంచో నీ మీద కన్ను వేశాము, నీవు నిశ్శబ్దంగా మాతో పాపము చేసినా సరే, లేకపోయినట్లయితే నీ మీద నేరము మోపి నిన్ను న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళి శిక్షకు అర్హులను చేస్తాం అని ఆ న్యాయమూర్తులు ఆమెను బెదిరిస్తారు. అప్పుడు ఆమెకు ఏం చేయాలో తోయదు. దైవం వైపు చూస్తూ ఉంటుంది. ఏది అయమయమైనప్పటికీ నీ ప్రభువా, నేను అయితే వీరికి లొంగను, అంతా నీవే చూసుకో అంటూ దైవానికి తన జీవితాన్ని సమర్పిస్తూ ఉంటుంది. ఆమె వారి దగ్గర నుంచి పారిపోయే ప్రయత్నంలో వారు నాటకము ఆడి అబద్ధపు సాక్ష్యములను పలికి ఏం చేస్తారు, సుసన్నాను న్యాయస్థానానికి తీసుకుని వస్తారు. న్యాయమూర్తులు, సభలో ఉన్నటువంటి వారు, రాజు అందరూ కూడా ఆమెను గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేరము మోపుతూ ఉన్నప్పుడు ఆమె ఆ సభలో మోకరించి నాకు న్యాయం చేకూర్చవా అని దేవుణ్ణి గొంతెత్తి కన్నీటితో వేడుకుంటున్నప్పుడు అప్పుడు వస్తూ ఉన్నాడు దానియేలు. దేవుని ప్రియ బిడ్డలారా, మీరిచ్చినటువంటి న్యాయము సమ్మతమైనది కాదు, మళ్ళీ న్యాయ విచారణ జరిపించండి అంటూ దానియేలు ఆ సభలోనికి వస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మనం ఎప్పుడైతే పాపానికి లొంగకుండా దేవుని మీద ఆధారపడుతూ ఉంటామో, దేవుడు మన మధ్యలోనికి మన తరపున మాట్లాడటానికి బిడ్డలను పంపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున సుసాన్నను కాపాడటానికి ప్రియ స్నేహితులారా, దేవాతి దేవుడు సుసాన్న యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించి దానియేలును పంపిస్తూ ఉన్నాడు. తర్వాత చదువుకోండి దానియేలు గ్రంథం 14వ అధ్యాయం, చక్కటి అధ్యాయం. దేవుని ప్రియ బిడ్డలారా, మళ్ళీ సభ వెనుకకు వెళుతుంది. మళ్ళీ సభ పునఃప్రారంభం అవుతూ ఉంది. ఆ యొక్క న్యాయము సరి అయినది కాదు అని దానియేలు పలికినప్పుడు మళ్ళీ సరి అయిన తీర్పు కోసము దానియేలు అందరినీ న్యాయస్థానం దగ్గర కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు ఆ న్యాయమూర్తులు ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించినప్పుడు వేరువేరు సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. అందుకే ఆ ఇద్దరిని శిక్షిస్తున్నాడు. సుసన్నాను దేవాతి దేవుడు దానియేలు ద్వారా కాపాడుతూ ఉన్నాడు. అందుకే సుసన్న పాపము నుండి బయటికి వచ్చింది, పాపము నుండి పరిగెడుతూ ఉంది. యోసేపు పాపము నుండి పరిగెత్తాడు, సుసన్న పాపము నుండి పరిగెత్తింది. దేవుడే దిక్కనుకుంది, యోసేపు దేవుడే దిక్కనుకున్నారు. ఇద్దరిని కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించి ఆయన యొక్క కృపావస్త్రాన్ని కప్పి వారి పవిత్రతను కాపాడాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజున నేను అలాంటి న్యాయమైనటువంటి జీవితమును, నీతివంతమైన జీవితమును, అర్థవంతమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. అనేక నిందలు కొన్నిసార్లు మన మీద వస్తూ ఉంటాయి, అనేక రాళ్ళు మన మీద పడుతూ ఉంటాయి, అనేక విధాలుగా మన పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అబద్ధపు సాక్ష్యాలను కూడా సేకరిస్తూ ఉంటారు. ఒకరి మీద నిందను వేయటానికి నలుగురు ఒక్కుమ్మడిగా వస్తూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద భారము వేసి ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆ రాయి ఏమవుతుంది, మన కాలికి మెట్టుగా అవుతుంది. మన కాలికి మెట్టుగా అయినటువంటి రాయి తిరిగి మనకు పూలదండగా మారుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా,
మనం ఎప్పుడైతే నిందను భరిస్తూ ఉంటామో, అవమానాన్ని భరిస్తూ ఉంటామో, సూటిపోటి మాటలను భరిస్తూ ఉంటామో, దేవుడికి సమర్పిస్తూ ఉంటామో, ఆ నింద, ఆ రాయి ఏమవుతుందంట, మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అది పూలదండగా మారి మనల్ని ఇంకా హెచ్చిస్తూ ఉంటుంది. ఈ ప్రస్తుత సమాజంలో దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క పాపము అనేక విధాలుగా మనతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూట సాక్ష్యాలు పలకాల అని పాపము పొంచి ఉంటూ ఉంది. సాక్ష్యాలను, దొంగ సాక్ష్యాలను సేకరించడానికి రెడీగా ఉంటారు. నిందలు వేయటానికి సిద్ధముగా ఉంటారు. అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. యోసేపును, సుసానాను కాపాడిన దేవుడు నిన్ను, నన్ను కాపాడుతూ ఉంటాడు. నేను చేయవలసింది ఆయన వైపునకు కన్నులెత్తి, ఆయన వైపునకు చేతులనెత్తి, ఆయనకు మన హృదయాన్ని సమర్పించుకుంటూ కన్నీటితో ఆయన్ను మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రతి అవమానము ఏమవుతుంది? ఆనందంగా మారుతుంది. ప్రతి రాయి, మన మీద విసిరే రాయి మన ఎదుగుదలకు కారణము అవుతూ ఉంటుంది. దేవుని ప్రియ స్నేహితులారా, ఇక పాపంలోనికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాం. మొదటి వారు అందులో సంసోను. ఈ సంసోను దేవుని అనుగ్రహము వలన ఈ లోకంలోనికి వస్తాడు. వారి తల్లిదండ్రులకు సంతానము లేక ముందుకు నడుస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క దూత ద్వారా ఆ స్త్రీకి, నీకు కుమారుడు కలుగుతూ ఉంటాడు, నువ్వు మత్తు పానీయాలకు దూరంగా ఉండు, ఆ కుమారుడు పుట్టినటువంటి కుమారుని యొక్క తల యొక్క వెంట్రుకలు కత్తిరించవద్దు అని కొన్ని సూచనలు అందిస్తుంది. ఆ విధంగా ఆమె గర్భము దాల్చి సంసోనుకు జన్మను ఇస్తూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సంసోను ఇజ్రాయేలు ప్రజల కోసము దేవాతి దేవుడు ఆ కుటుంబంకి కానుకగా ఇచ్చాడు. ఫిలిష్తీయుల బారి నుంచి రక్షిస్తాడు అని దేవాతి దేవుడు ఈ లోకంలోనికి సంసోనును తీసుకొని వచ్చాడు. కానీ సంసోను అన్యమతస్థురాలను, ఫిలిష్తీయుల పిల్లను ప్రేమిస్తూ ఉంటాడు. వివాహము చేయటానికి తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వాక్కు సెలవిస్తుంది, న్యాయాధిపతుల గ్రంథంలో వాక్కు సెలవిస్తుంది, ఫిలిష్తీయులను సంహరించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి సంసోను ఫిలిష్తీయుల పిల్లను చేసుకోవటానికి ఇష్టపడతాడు. మొండి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పదు. అప్పుడు ఆమె ఆ విధముగా ఆ నిశ్చితార్థానికి, ఆ వివాహానికి సంసిద్ధులు అవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫిలిష్తీయులు చాలామంది అక్కడికి ఆ వివాహ మహోత్సవానికి సంసిద్ధంగా ఉంటున్నటువంటి దగ్గరకు వస్తూ ఉంటారు. మనందరికీ ఆ వృత్తాంతం తెలుసు. ఒక పొడుపు కథ సంసోను వేస్తాడు, ఎవరు చెప్పరు. కానీ ఈమె కాబోయే భార్య మాత్రము, ఆ ప్రజలందరూ, ఫిలిష్తీయులందరూ ఆమెను ప్రోత్సహిస్తారు, బెదిరిస్తారు. నువ్వు చెప్పకపోతే కనుక మీ కుటుంబాన్నంతటిని చంపేస్తామని. సంసోను పోరు పడలేక, స్త్రీ యొక్క పోరు పడలేక, పదే పదే జోరీగలాగా అడిగిందే అడుగుతూ ఉంది అని విసిగిపోయి ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క రహస్యాన్ని తెలియపరుస్తాడు. ఆయన ఆ ప్రేమ విలాహాలను, ఆ యొక్క స్త్రీ యొక్క అందానికి ముగ్ధుడై పాపము కట్టుకుంటూ ఉన్నప్పుడు మరొకసారి ఫిలిష్తీయులు ఢిల్లీల దగ్గరికి వెళ్ళి ఒప్పందాన్ని, ఒడింబడికను మాట్లాడుకొని నువ్వు పట్టించినట్లయితే డబ్బులు ఇస్తామని చెప్పి వేసి, ఎన్నిసార్లు చెప్పినా కానీ సంసోను తన యొక్క రహస్యాన్ని చెప్పడు. ఇక పోరు పడలేక చివరికి ఆయన పరమ రహస్యం, మంగళ కత్తి నా యొక్క జుట్టు మీద పడితే నా శక్తులన్నీ పోతాయి. అప్పుడు వెంటనే ఫిలిష్తీయులకు వర్తమానం పంపుతుంది,
కత్తెరతో ఆయన చుట్టూ కత్తిరిస్తారు. ఆయన శక్తి అంతా పోతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, సంసోను పాపంలోనికి పరిగెత్తాడు. అందుకే దేవుని యొక్క శక్తిని కోల్పోతున్నాడు. చివరికి సంసోను బంధింపబడిన తర్వాత, న్యాయస్థానంలోనికి తీసుకుని వస్తున్న తర్వాత, కళ్ళను పెరికివేసిన తర్వాత దేవుని వైపునకు చూస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వవా, నన్ను నేను నిరూపించుకుంటాను అని బ్రతిమలాడుతున్నాడు. నీ దేవుడు నా దేవుడు అడగగానే హృదయపూర్వకంగా మంచి మనసుతో ఇష్టమైనది అడిగినప్పుడు అది దైవ చిత్తం అయితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. సంసోను పాపంలో పరిగెత్తినప్పటికీ, ఆయన పాపంలో పరిగెత్తి ఆయన శక్తిని కోల్పోయాడు. అయినప్పటికీ దేవుని దగ్గర ఒక్క నిమిషం గోచాడి, ఇంకొక్కసారి నీ శక్తిని నాకు ఇవ్వవా అని మొరపెట్టుకున్నప్పుడు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఈరోజున ఈ తపస్సు కాల దినాలలో మరి ఒక్కసారి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇంకొక అవకాశాన్ని నీవు అడగక ముందే ఈ తపస్సు కాల దినాలలో అందించాడు. నువ్వు పాపంలోనికి పరిగెత్తినట్లయితే ఆ పాపం నుంచి బయటికి రావటానికి ఇదే సరి అయినటువంటి అవకాశం. ఇంకొక అవకాశం రేపొద్దున నీకు దొరుకుతుందో లేదో, ఈరోజున నీ మనసు మార్చుకోవా, నీ హృదయాన్ని మార్చుకోవా, ఆయన వైపునకు తిరగవా. ఆయన యొక్క వైపునకు తిరిగి ఆయనకు పశ్చాత్తాప హృదయంతో నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆ పాపము నుండి నిన్ను బయటికి తీసుకువస్తాడు. నువ్వు పాపంలోనికే పరిగెత్తినట్లయితే కనుక ఏ విధంగానైతే సంసోను శక్తిని కోల్పోయాడో నీవు కూడా దేవుని అనుగ్రహాలను కోల్పోతూ ఉంటావు. ఈ లోక వ్యామోహాలలో మనం పడిపోతూ ఉన్నప్పుడు దేవుని అనుగ్రహాలను మనము పొందుకోలేం. రెండవ వ్యక్తి ఎవరు అంటే దావీదు మహారాజు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తాం. దావీదు ఏం చేస్తున్నాడంట, యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి దావీదు ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. సాయంకాలం వేళ నిద్ర లేచిన తర్వాత ఆయన యొక్క వెరండాలో, ప్యాలెస్లోని పై వెరండాలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం ఆడుతూ ఉన్నప్పుడు పొరపాటున చూశాడు అనుకుందాం. పొరపాటున చూసినప్పుడు ఆయన ఏమనుకోవాలి, అయ్యయ్యో నేను పొరపాటున అటు చూశానే, ఒక స్త్రీ స్నానమాడుతుంది అని వెనుకకు రావాలి. కానీ ఆయన వెనుకకు వచ్చాడనుకుందాం, కానీ ఆలోచన మాత్రము వెనుకకు రాలేదు. వెంటనే సేవకుని పిలిపిస్తున్నాడు. ఆమె ఎవరో కనుక్కోమంటున్నాడు. ఆమెను కనుక్కున్న తర్వాత బెత్షెబా అని తెలుసుకుంటున్నాడు. ఉరియా భార్య అని తెలుసుకుంటూ ఉన్నాడు. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆమెతో పాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఒక్క పాపాన్ని కప్పిపుచ్చటానికి ఏం చేస్తున్నాడంటే దావీదు అనేక పాపాలు చేస్తూ ఉన్నాడు. ఉరియాను యుద్ధం నుంచి పిలిపిస్తున్నాడు. యుద్ధ ప్రాంగణం నుంచి వెనక్కి పిలిపిస్తున్నాడు. కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కుశల ప్రశ్నలు వేసిన తర్వాత నీవు ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో, భోజనం మాకు అక్కడికే పంపిస్తానంటున్నాడు. కానీ ఉరియా మాత్రము అక్కడికి వెళ్ళలేదు. 2వ రోజు తప్ప తాగిస్తూ ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళు అంటున్నాడు. 2వ రోజు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఇక లాభం లేదు, ఇతను వినడు అని చెప్పివేసి ఏం చేస్తున్నాడంట, యుద్ధ ప్రాంగణానికి ఒక ఉత్తరం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఈయనను యుద్ధం జరిగేటప్పుడు ముందు అంజలో ఉంచండి, శత్రువుల చేతిలో చిక్కి చచ్చిపోతాడు అని. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక్క తప్పు కప్పిపుచ్చటానికి దావీదు అనేక తప్పులను చేశాడు. పాపంలోనికి పరిగెత్తి ఒక తప్పును కప్పిపుచ్చటానికి అనేక తప్పులు చేసి ఏం చేస్తున్నాడంట, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. అందుకే ప్రవక్త ద్వారా మళ్ళీ తెలియపరిచినప్పుడు ఏం చేస్తున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. క్షమాపణ అడిగినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు, నీ పాపము క్షమింపబడినది, కానీ నీ పాపము నుండి వచ్చిన బిడ్డడు మాత్రము క్షమింపబడడు. ఆ బిడ్డడి కోసం ఉపవాస ప్రార్థనలు, ఒక బోర్లా మందిరంలో పడుకొని ప్రార్థనలు చేసిన ప్రయోజనము దొరకలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున నువ్వు అలాంటి పాపకార్యాలు చేస్తున్నప్పుడు ఒక తప్పును కప్పిపుచ్చటానికి అనేకమైనటువంటి తప్పులను నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటావు. అందుకే ఈరోజున పాపము నుండి బయటికి వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు, పాపంలోనికి ప్రవేశించిన వ్యక్తులు ఇద్దరు.
పాపము నుండి పారిపోయినటువంటి వారు యోసేపు, సుసన్న అయితే పాపంలోనికి పరిగెత్తినటువంటి వారు సంసోను, అదేవిధముగా దావీదు మహారాజు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క తపస్సు కాల దినాల్లో మనమందరము ఉన్నాం. అనేకమైనటువంటి బలహీనలతో, పాపాలతో మన యొక్క జీవితాన్ని మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. ఆలోచన చేద్దాం ప్రియ స్నేహితులారా, ఎలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఎలాంటి జీవితాన్ని నీవు నేను జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశపడినట్టుగా నీవు నేను జీవించగలుగుతూ ఉన్నామా? ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే ఈ తపస్సు కాలం ఒక అవకాశం నీకు నాకు. పాపం నుండి బయటికి రావటానికి, పాపంలోనికి పరిగెత్తటానికి కాదు, కానీ పాపం నుండి బయటికి రావటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ తపస్సు కాల 40 రోజులు. ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా ఈ తపస్సు కాల దినాలను మనమందరము కూడా ఉపయోగించుకుంటామో, వినియోగించుకుంటామో, సరి అయిన విధముగా మనము నడుచుకుంటూ ఉంటామో, దేవుని నిండైన ఆశీర్వాదాలు యోసేపునకు, సుసన్నకు ఏ విధంగా అనుగ్రహించాడో నీకు నాకు మన బలహీనతల నుంచి, మన పాపము నుండి, మన చీకటి నుంచి, మన యొక్క కన్నీటి నుంచి, మన యొక్క దుఃఖము నుంచి, మన యొక్క వేదన నుంచి ఆయన మనలను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, మనల్ని రక్షించటానికి, కాపాడటానికి, కన్నీరు తుడవటానికి దేవాతి దేవుడు డైరెక్ట్గా ఎప్పుడూ రాడు. మన ప్రార్థన ద్వారా మన యొక్క హృదయము స్వచ్ఛమైనదిగా ఉంటున్నప్పుడు, మన విశ్వాసము గొప్పదై ఉన్నట్టున్నప్పుడు దేవాతి దేవుడు సుసన్న దగ్గరకు దానియేలును ఎలా పంపించారు? ఎవరో ఒకరిని మన తరపున ఉండటానికి, మన తరపున మాట్లాడటానికి, మన కష్టాన్ని తీర్చడానికి, మన కన్నీటిని తుడవటానికి, మనకు సపోర్టుగా ఉండటానికి దేవుడు తప్పక బిడ్డలను పంపిస్తూ ఉంటాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. అలాంటి దేవునితో నీవు నేను మరి సహవాసం చేస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, పాపంలోనే ఎప్పుడైతే పోతూ ఉంటామో, ఈ శరీరాయిచ్చలలో మనం ఎప్పుడైతే నిండిపోతూ ఉంటామో, చీకటి తప్పులకు దగ్గర అవుతూ ఉంటామో, అప్పుడు దేవుని అనుగ్రహాలు కూడా అలాగే దూరం అవుతూ ఉంటాయి. దేవుని వరప్రసాదాలకు మనం దూరం అవుతూ ఉంటాం, నిత్య రాజ్యానికి దూరం అవుతూ ఉంటాం, శాశ్వత ఆనందానికి దూరం అవుతూ ఉంటాం, జీవ కిరీటానికి దూరం అవుతూ ఉంటాం. ప్రియా స్నేహితులారా, మనం అనుకోవచ్చు బ్రతికి ఉన్నప్పుడే మనము సుఖించాలి, సుఖపడాలి, చచ్చిపోయిన తర్వాత ఆత్మేదో శరీరం ఏదో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం అనుకోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత వాక్కు సెలవిస్తుంది, అగ్గి ఆరదు, పురుగు చావదు. అగ్గి అంటే ఆ పరిశుద్ధ వెలుగు, ఆ యొక్క నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఆ మండుచున్న పొద ఎప్పటికీ ఆరిపోదు, పురుగు చావదు, ఆత్మ ఎప్పుడూ చచ్చిపోదు. అది మన యొక్క మంచి జీవితాన్ని బట్టి, మన మంచి జీవితం శరీరంతో ఉన్నప్పుడు, మంచి జీవితాన్ని జీవించినప్పుడు ఈ ఆత్మ దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది. లేదా మనము శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు, శరీరానుసారంగా ఊపిరి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించామనుకో, ఏది తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా, ఏ పాపపు తప్పు చేయుదమా, ఏ పాపపు మాట మాట్లాడుదామా, ఎంతమందిని రెచ్చగొడదామా, ఎన్ని పార్టీలు చేసుకుందామా, ఎన్ని నగలు కొనుక్కుందామా, ఎన్ని ఆస్తిపాస్తులు మనం సంపాదించుకుందామా, ఎంత గర్వంగా బతుకుదామా, ఎంతమంది గురువుల మీద నిందలు వేద్దామా, శిష్టల మీద నిందలు వేద్దామా, తిరుసభ మీద నిందలు వేద్దామా అని ఆలోచనలు చేస్తూ ఉన్నావా? నీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా అగ్నిలో నరక వేదన పొందుతూ ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఆత్మ పరిశీలన చేద్దాం, మారటానికి ప్రయత్నం చేద్దాం, చీకటిలోనికి కాకుండా వెలుగులోనికి నడుద్దాం. పునరుత్థాన వెలుగు నీ కోసం, నా కోసం మరి ఒక్కసారి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ వెలుగులోనికి రావటానికి ఆయన మరి ఒక్కసారి ఉత్థానం కాబోతున్నాడు. ఆ ఉత్థాన వెలుగులోనికి మనల్ని ఆహ్వానించబోతున్నాడు. మన పాపాన్ని విడిచిపెట్టి, మన బలహీనతను విడిచిపెట్టి, మన కోపాన్ని విడిచిపెట్టి, మన పగలను విడిచిపెట్టి, మన యొక్క యుగోను విడిచిపెట్టి, దేవుని ప్రియ బిడ్డలారా, గర్వం ఇలాంటి మోహ తలంపులన్నిటిని విడిచిపెట్టి, ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ ఓర్పును, ఆ నెమ్మదితనాన్ని పెంపొందించుకొని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన వెలుగులో భాగస్థులమవుదాం. తండ్రి దేవుని ఒక రోజున ముఖాముఖిగా దర్శించుకొని ఈ ఆత్మను, అయా నీవిచ్చినటువంటి ఆత్మ తిరిగి నీకే సమర్పిస్తున్నాను, నాకు ఆ జీవ కిరీటాన్ని ప్రసాదించు అని గోచాడుదా. అందరం కళ్ళు ముచ్చుకుందామా? అందరం కూడా
కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా పరలోకపు తండ్రి, పరమపిత, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజున మేము విన్నటువంటి వాక్కు నాయనా, పాపము నుండి పరిగెత్తినటువంటి బిడ్డలు, పాపంలోనికి పరిగెత్తినటువంటి బిడ్డలు. ప్రభువా, మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పిస్తూ ఉన్నావు. నీకు వందనాలు. పాపము నుండి పరిగెత్తినప్పుడు నీ అనుగ్రహాలను, నీ కృపావస్త్రము ప్రభువా, నీ యొక్క జీవ కిరీటము, నీలో శాశ్వత ఆనందము పొందుకుంటాము అని నాయన మేము మాకు నేర్పించావు. పాపంలోనికి ప్రవేశించినట్లయితే ప్రభువా, చీకటి, ప్రభువా, తప్పిదము, అయా శిక్ష, నరకము అయా నీవు మాకు నేర్పిస్తూ ఉన్నావు. నేర్పించినటువంటి నీవు మరి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి పాపము నుండి మమ్మల్ని బయటికి రమ్మని, పాపంలో పడిపోకుండా నిన్ను నీవు తెలుసుకొని మనసు మార్చుకొని హృదయ పరివర్తన కలిగి నీ వైపునకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్కుకు తల వంచి నాయనా మేము మనసారా ధ్యానం చేసుకుంటూ, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, ప్రభా మమ్మల్ని మేము తలంచుకుంటూ నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, జీవిస్తున్నటువంటి జీవితము దేనికోసము, ఒక అర్థం నా జీవితానికి ఉందా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ మారి మంచి మనసుతో నాయనా నీ వెలుగును, నీ పునరుత్థాన వెలుగులో ఆనందంగా జీవించు భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైనా యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.